కరోనా కొత్త వేరియంట్ విస్తరిస్తుండటంతో అనంతపురం జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కొత్త వేరియంట్ కట్టడికి చర్యలు చేపట్టారు. జీజీహెచ్లో వెంటిలేటర్స్తో కూడిన 30 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ఆర్టీపీసీ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మహిళకు టెస్ట్ చేయగా నెగిటివ్ వచ్చిందని చెబుతున్న జీజీహెచ్ సూపరింటెండెంట్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కరోనా మహమ్మారి మరోసారి ప్రజలను భయపెడుతోంది. చాపకందని నీరులా రాష్ట్రంతో పాటు కేంద్రంలో కూడా కేసులు నమోదవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేసులకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే పూర్తి స్థాయిలో బెడ్స్ కానీ ఐసీయూ యూనిట్స్ కానీ ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా కేంద్రంలోని జీజీహెచ్లో ఉన్నాం. జీజీహెచ్లో ఇప్పటికే దాదాపుగా 30 బెడ్లతో 2 వార్డులను ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటివరకు అయితే పాజిటివ్ కేసులు నమోదు కాకున్నప్పటికీ పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం సమర్థతతో ఉందని చెప్పవచ్చు. గతంలో ఎటువంటి పరిస్థితులు తలెత్తిన ఎక్విప్మెంట్ సిద్ధంగా పెట్టుకున్న పరిస్థితి, గతంలో కేసులు బైరేజ్ చేసుకొని ప్రస్తుతం కూడా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకున్న పరిస్థితి. ప్రస్తుతం మనం జీజీహెచ్లోని కరోనాకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో ఉన్నాం. ఈ వార్డులో చూడవచ్చు దాదాపుగా పురుషులకు 15 బెడ్స్ అలాగే మహిళలకు 15 బెడ్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి ఎక్విప్మెంట్ కూడా పూర్తి స్థాయిలో ఈ వార్డులో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎవరు JN1 లక్షణాలతో రాలేదని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలా కరోనా వేరియంట్ కొత్త వేరియంట్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు అని తెలుసుకోవడానికి మన వద్ద జీజీహెచ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కేసెస్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారం రోజులుగా రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు 2 వార్డ్స్ సపరేట్గా 1 ఫర్ మేల్ 1 ఫర్ ఫీమేల్ ఒకటి ఐడెంటిఫై చేసాం. దీంట్లో 15 బెడ్స్, దాంట్లో 15 బెడ్స్ వేసాం. 2 డెలివరీ టేబుల్స్ కూడా పాజిటివ్ వచ్చిన వాళ్ళు కాన్పయ్యాకి అనుకూలంగా వేయటం అనేటువంటిది జరిగింది. స్టేట్ గైడ్ లైన్స్ వరకు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలా వరకు పాజిటివ్ కేసెస్ వచ్చినప్పటికీ కూడా తీవ్రమైన కేసెస్ రాకపోవచ్చని. బట్ మాకు సంబంధించిన వరకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, వెంటిలేటర్స్తో మేమైతే సిద్ధంగా ఉన్నాం. ఒక ల్యాబ్ టెక్నీషియన్ కూడా ప్రస్తుతానికి ఐడెంటిఫై చేసి స్వాబ్స్ తీయటానికి అవసరమున్న వ్యక్తికి స్వాబ్స్ తీయటానికి ఏర్పాటు చేసే 3 చోట్ల వ్యాధి లక్షణాలు ఏంటి, వ్యాధికి ఎక్కువగా భయపడకుండా ఉండే విధంగా మానసిక బలం పెంచడానికి ఫ్యాక్ట్స్ తెలియజేయటం జరిగింది. ఇప్పటి వరకు ఒక పేషెంట్, ఒక గర్భిణీ స్త్రీకి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయడం జరిగింది. అది నెగిటివ్ వచ్చింది. ఈ కరోనాకి దృష్టి సంబంధించుకుని వెంటిలేటర్స్ అయితే ఏంటి, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అయితే ఏంటి, N95 మాస్క్ అయితే అన్నీ కూడా ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. అనంతపురం జిల్లాకు సంబంధించి జీజీహెచ్లో పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపుగా మన కెమెరాను చూపిస్తున్నట్లు ఆక్సిజన్తో పాటు పల్స్ ఆక్సిమీటర్లు, మిగిలిన ఎక్విప్మెంట్ కూడా పూర్తి స్థాయిలో ఉందని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఎలాంటి కేసులు లేనప్పటికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్తున్నారు. మరోవైపు పిఎస్సీలో కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి డిఎంహెచ్ఓ స్థాయి అధికారులు పిఎస్సీలు డాక్టర్లు కూడా వీడియో కాన్ఫరెన్స్లో చెప్పినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం జీజీహెచ్లో మాత్రం 30 బెడ్స్ను ఏర్పాటు చేశారు. 15 బెడ్స్ పురుషులకి అలాగే 15 బెడ్స్ మహిళలకు చేశారు. అలాగే గైనిక్కి సంబంధించి కూడా ఎవరైతే పాజిటివ్ లక్షణాలతో వస్తారో మహిళలు వారికి కూడా శస్త్రచికిత్సలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్తున్న పరిస్థితి. ఇది JN వేరియంట్ సంబంధించి అనంతపురం జీజీహెచ్లో తీసుకుంటున్న చర్యలు. కెమెరామెన్ సుదర్శన్, శ్రీనివాస్, NTV.